దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రణ్యారావు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్న డిఆర్ఐ అధికారులకు విస్తుగొలిపే విషయాలు తెలుస్తున్నాయి. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. బంగారం స్మగ్లింగ్ చేయడం ఇదే తొలిసారి అని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక యూట్యూబ్ చూసి గోల్డ్ స్మగ్లింగ్ నేర్చుకున్నానని రణ్యారావు తెలిపినట్లు తెలుస్తోంది. దుబాయ్ నుంచి తాను ఇంతకు ముందెన్నడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదని, స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని రణ్యారావు చెప్పినట్టు సమాచారం. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలి అన్నది యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా అని రణ్యారావు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు రణ్యారావు, తరుణ్ రాజుల వెనుక ఓ స్వామీజీ ఉన్నట్లు డిఆర్ఐ అధికారులు భావిస్తున్నారు. ఆ స్వామీజీకి చెందిన దుబాయ్ కార్యాలయం ద్వారా క్రిప్టో కరెన్సీ, విదేశీ నగదు మార్పిడి లావాదేవీలు నిర్వహించే ఏజెంట్లున్నట్లు అనుమానిస్తున్నారు. దుబాయ్ వెళ్లి అక్కడి స్వామీజీ కార్యాలయంలో నగదు తీసుకున్నాకే రణ్య బంగారాన్ని కొనుగోలు చేసేదని విచారణలో తెలుసుకున్నారు. బంగారం స్మగ్లింగ్ లో ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో పాటు ఆమె సందర్శించిన ప్రదేశాలు, సుమారు 4 నెలల క్రితం రణ్యారావు వివాహం చేసుకున్న హోటల్ కు వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఈ నటి పెళ్లికి హాజరైన అతిథులు వారిచ్చిన కానుకలపై కూడా దృష్టి సారిస్తున్నారు. మరోవైపు రణ్యారావు భర్త జతిన్ హుక్కేరి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ వ్యాజ్యాన్ని కర్ణాటక హైకోర్టు విచారించింది. ఆయన్ను అరెస్ట్ చేయకుండా విచారణ చేయాలని అధికారులకు సూచించింది. విచారణకు సహకరించాలని జితిన్ కు సూచించింది. ఈ క్రమంలో రణ్యారావు బెయిల్ పిటిషన్పై ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. రేపు తీర్పును వెలువరించనున్నారు. ప్రస్తుతం నిందితురాలు జ్యుడిషియల్ కస్టడీలో పరప్పన అగ్రహార జైల్లో ఉంది. ఇప్పటి వరకు డిఆర్ఐ అధికారులు ఈ కేసును విచారించగా ఇకపై సిబిఐ అధికారులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇప్పటి వరకు డిఆర్ఐ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫస్ట్ ఆమెను ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న తర్వాత ఆమెను పరిశీలించగా 14 కేజీల పైగా కూడా బంగారం ఆమె నుంచి స్వాధీనం చేసుకోవడంతో అప్పుడే ఆమె న్యాయమూర్తి ముందు హాజరుపరిచి విచారణకు తీసుకున్నారు. 14 రోజుల రిమాండ్ లో భాగంగా ఆమెను విచారించగా కూడా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే విషయాలను కూడా ఆమె రిమాండ్ రిపోర్ట్ లో పేర్కోవడం జరిగింది. ఒక స్వామీజీ ఉన్నారని చెప్పి, అట్లాగే రాజకీయ నాయకులు ఆమెకి సపోర్ట్ చేస్తున్నట్లు, ఇట్లా ప్రోటోకాల్ దుర్వినియోగపరిచినట్టు ఇట్లా అనేక విషయాల్లో కూడా ఆమె నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ వాంగ్మూలంలో కూడా ఆమె గత సంవత్సరంలో 30 సార్లు దుబాయ్కి వెళ్ళొచ్చిన నేపథ్యంలో ఆమె వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేసింది అనే విషయాలను తెలుసుకునేందుకు ఆమెను విచారించగా కూడా ఆమె ఇదే తొలిసారి తీసుకొచ్చానని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఆమె స్మగ్లింగ్ ఎలా చేయాలి, ఆ గోల్డ్ ఎలా సీక్రెట్ గా తీసుకురావాలనే దాన్ని కూడా యూట్యూబ్ ద్వారా కూడా తాను నేర్చుకున్నట్లుగా కూడా వాంగ్మూలంలో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇట్లాంటి అనేక విషయాలు అనేది ఆమె నుంచి సేకరిస్తున్నారు. సేకరించిన విషయాలన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు సిబిఐ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించారు. ఇందులో చాలా రాజకీయంగా కానీ ఇటు స్వామీజీల పాత్ర ఉందనే విషయాలు రావడంతో సిబిఐ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే ప్రారంభించారు. ఆమె ఎక్కడెక్కడ వెళ్ళింది, 4 నెలల క్రితం వివాహం జరగడంతో ఆ వివాహానికి ఎవరెవరు హాజరయ్యారు, ఆమె బంగారం ఇక్కడ తీసుకొచ్చి ఎవరికి విక్రయిస్తుంది, ఇదే మొదటిసారి అనేక సార్లు తీసుకొచ్చిందా, ఆమె బంగారం తీసుకొచ్చేందుకు అక్కడ దుబాయ్ లో కానీ విదేశాల్లో ఎవరు సహకరించారు, ఇలాంటి విషయాలన్నీ కూడా సిబిఐ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు డిఆర్ఐ అధికారులు విచారణ చేస్తుండగా మరోవైపు సిబిఐ అధికారులు కూడా దీని మీద ఇప్పటి వరకు డిఆర్ఐ అధికారులు సేకరించిన సమాచారంతో సిబిఐ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. విషయం చెప్తాను. థాంక్యూ రుత్విక్.